తెలంగాణ జైలు శాఖ ఫీల్ ద జైల్ అనే కొత్త కాన్సెప్ట్తో రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో హత్యలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, అసలు ఏమవుతుందిలే జైలుకి వెళ్ళి వస్తే అని ఫీల్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఇవన్నీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాష్రూమ్ చూసైనా బుద్ధి రావాలి, ఎందుకంటే వాష్రూమ్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా. సో ఇక్కడ 4 మెంబర్స్కి ఒకటే వాష్రూమ్ అనమాట. 6 AM to 7 AM అన్లాకింగ్, ఫ్రెష్ అప్ అండ్ టీ, అంటే లాక్ ఓపెన్ చేస్తారు 6కి. 7కి యోగా, పరేడ్ ఉంటుంది, పీటీ. 8కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. జనరల్గా తప్పు చేసిన వాళ్ళకే ఖైదీల డ్రెస్ అనుకుంటే పొరపాటు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ డ్రెస్సెస్ ఇచ్చి 24 hours, మీరు ఎన్ని అవర్స్ ఉంటే నార్మల్గా 5 hours ఉంటే ఒక రేటు, 10 hours ఉంటే ఒక రేటు, 12 hours ఉంటే ఒక రేటు, 24 hours అయితే 2000 rupees అనమాట. ఫీమేల్స్కి సపరేటు, మేల్స్కి సపరేట్ అన్నమాట. హాయ్, హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రజెంట్ మనం చెంచల్గూడ జైలు వద్ద ఉన్నాం. ప్రజెంట్ సమాజంలో నేరాలు ఎక్కువైపోతున్నాయి, మనందరికీ తెలిసిందే. హత్యలు చేయడం, తప్పులు చేయడం, జైలుకి వెళ్ళి 6 నెలలు 3 నెలలే కదా అని చాలామంది బిహేవ్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం తెలంగాణ జైలు శాఖ ఫీల్ ద జైల్ అనే కొత్త కాన్సెప్ట్తో రావడం జరిగింది. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేరాలు చేయొద్దు, అసలు జైలు జీవితం ఎలా ఉంటుంది, జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు, అసలు వాళ్ళు ఏం ఫుడ్ తింటారు, ఖైదీలకు పోలీసులకు సంబంధం ఎలా ఉంటుంది, పోలీసులు ఖైదీలతో ఎలా బిహేవ్ చేస్తారనేది దీని మెయిన్ మోటో అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మనం రియల్ లైఫ్ జైలు జీవితం ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాము. సెల్స్ ఎలా ఉంటాయి, బ్యారక్స్ ఎలా ఉంటాయి, బెడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది లోపలికి వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి అందరికీ చూపిద్దాం రండి. ఆ 24 అవర్స్కి ఈ ఫీల్ ద జైల్ అనేది ఉంది. 2000 రూపీస్ కట్టి ఈ ఫీల్ ద జైల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సో స్టార్టింగే మనకు బ్యారక్ కనబడుతుంది, ఇక్కడ బ్యారక్ 2. సో దీన్ని ఒకసారి మనం చూస్తే లోపల బెడ్ ఉంది, అటు పక్కన మనకు వాష్రూమ్ అన్నమాట. సాధారణంగా మనం వాష్రూమ్ అని పేరు చెప్పడానికే ఇబ్బంది పడుతూ ఉంటాం, కానీ ఇక్కడ ఒక మనిషి అందరూ చూస్తుండగానే అంటే కనిపించేటట్టే వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చూసుకుంటే ఫ్యాన్ కూడా ఉంది. సో ఇది సెల్ చూస్తుంటే మాత్రం ఏదో ఒక అంటే పాత ఒక రూమ్ లాగా, పాత ఇల్లు లాగా మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు బయట ఫ్యామిలీని మిస్ అవుతూ ఒంటరిగా ఉన్నట్టు ఉంటేనే జైలు జీవితం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హత్యలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, అసలు ఏమవుతుందిలే జైలుకి వెళ్ళి వస్తే అని ఫీల్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఇవన్నీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడికి వచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది జైలు జీవితం అంటే ఏంటిది అనేది. సో చూస్తే మీకు అర్థమవుతుంది, ఏం లేదు, లోన్లీలెస్గా ఫీల్ అవ్వడం తప్ప. సో ఇక్కడికి వచ్చి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది జైలు జీవితం అనేది ఏంటి అనేది. సో ఇక్కడ మనం టైమింగ్స్ చూసుకోవచ్చు. టైమింగ్స్ డైలీ రొటీన్ 6 AM to 7 AM అన్లాకింగ్, ఫ్రెష్ అప్ అండ్ టీ, అంటే లాక్ ఓపెన్ చేస్తారు 6కి. 7కి యోగా, పరేడ్ ఉంటుంది, పీటీ. 8కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 9కి ఎడ్యుకేషన్ క్లాసెస్, స్కిల్ డెవలప్మెంట్. 11కి లంచ్ ఉంటుంది. మిడ్ డే సెన్సెస్ 11:45కి. 12కి రెస్ట్ టీ. అన్నీ నార్మల్గా అన్నీ ఉన్నాయి. అంటే నిజమైన జైల్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అవే చేస్తున్నారన్నమాట. ఎందుకంటే కంపారిజన్ ఉండొద్దు, సేమ్ టు సేమ్ ఉంటేనే తప్పులు చేయడానికి భయపడతారనే ఉద్దేశంతో సేమ్ టు సేమ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సెక్యూరిటీ ఉంటారు. ప్రతి జైలుకి ఎవరైనా సెక్యూరిటీ కంపల్సరీ కాబట్టి ఎవరైతే వెళ్ళకుండా, ఎవరేం చేయకుండా ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే వాకీ టాకీ, ఇక్కడ రిజిస్టర్ ఉంది. సో ఇక్కడ సెక్యూరిటీ ఉంటారన్నమాట. ఇంకా చూద్దాం మనం ఇంకేమేమి ఉన్నాయి. ఇది బ్యారక్ 2, ఇక్కడ బ్యారక్ 3 ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒకరైతే ఇక్కడ 4. నార్మల్గా మనం ఇంట్లో 2-3 ఉంటేనే కొంచెం చికాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ ఒక్కటే సెల్లులా 4 మంది అంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మీరే అర్థం చేసుకోండి. మళ్ళీ 4 మెంబర్స్కి ఒకటే వాష్రూమ్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే
ఈ బెడ్స్ కాదు, మనుషులు కాదు, వాష్రూమ్ అనేది కూడా ఒక కాన్సెప్టే. ఎందుకంటే చాలామందికి సిగ్గుంటుంది, వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు ఈ వాష్రూమ్ చూసైనా బుద్ధి రావాలి. ఎందుకంటే వాష్రూమ్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా. సో ఇక్కడ 4 మెంబర్స్కి ఒకటే వాష్రూమ్ అనమాట. ఒకటే ఫ్యాన్. ఈ ఎండాకాలంలో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యాన్తోని. ఏసీ లేనిది, కూలర్లు లేనిది ఎవ్వరూ బతకలేరు. అలాంటి వాళ్ళకు ఒక ఫ్యాన్తోనే ఉండడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఇంకా చూద్దాం రండి మనం. ఇక్కడ చూస్తే జైలర్ రూమ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ బ్యారక్ నెంబర్ 4 హై సెక్యూరిటీ, అంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళు, హత్యలు చేయడం, చంపడం, అట్లాంటి వాళ్ళకు ఈ బ్యారక్ నెంబర్ 4 అన్నమాట. ఇది లాక్ చేసి ఉంది ప్రజెంట్ అయితే. లోపల ఇంకా ఖాళీగా ఉండి అక్కడ ఒక డోర్ ఉంది, అక్కడ ఒక సెల్ ఉంది. సో లోపల అంటే పెద్ద నేరం చేసిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి టైప్ ఆఫ్ సెల్ ఉంటుంది. ఇది హై సెక్యూరిటీతో ఉంటుంది. ఇక్కడ జైలర్ గారు కూర్చుంటారు. వాళ్ళు ఇక్కడ వరకు రావచ్చు, బట్ ఇది దాటి రాలేరు వాళ్ళు. అంటే అంత పెద్ద నేరం చేసిన వాళ్ళే ఇందులో ఉంటారన్నమాట. సో ప్రజెంట్ అయితే లాక్ చేసి ఉంది, మనం లోపలికి వెళ్ళి చూడడానికి వీల్లేదు. ఇనాగ్రేషన్ టైంలో అయితే లోపలికి వెళ్ళి చూసే అవైలబిలిటీ అయితే ఉండేది, ఇప్పుడైతే లేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళకు ఇవి దుప్పట్లు కానీ, ఇవి బెడ్షీట్స్, ఇది మెయిన్గా వింటర్లో వేసుకునేవి దుప్పట్లు, నార్మల్ బెడ్షీట్స్. ఇక్కడ ఖైదీల డ్రెస్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. జనరల్గా తప్పు చేసిన వాళ్ళకే ఖైదీల డ్రెస్ అనుకుంటే పొరపాటు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ డ్రెస్సెస్ ఇచ్చి 24 అవర్స్, మీరు ఎన్ని అవర్స్ ఉంటే, నార్మల్గా 5 అవర్స్ ఉంటే ఒక రేటు, 10 అవర్స్ ఉంటే ఒక రేటు, 12 అవర్స్ ఉంటే ఒక రేటు, 24 అవర్స్ అయితే 2000 రూపీస్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఇచ్చి ఈ జైల్లో ఉండొచ్చు. సో ఇవి బాయ్స్కి, లేడీస్కి అయితే శారీస్ అన్నమాట. ఈ శారీస్ కట్టుకొని ఉండాలి. రియల్ జైల్లో ఎలా ఉంటారో సేమ్ ఈ జైల్లో కూడా ఇవే శారీస్ కట్టుకొని ఉండాలి. ఇక్కడ చూస్తే అన్నీ ఉన్నాయి, బకెట్స్ ఉన్నాయి, అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కబోర్డ్ నిండా. పైన సోప్స్, ఈ సోప్స్ అన్నీ కూడా వీళ్ళే రెడీ చేశారన్నమాట. ఖైదీలే రెడీ చేసిన సోప్స్ ఇవి. సో మీరు చూసుకోవచ్చు, స్కిల్డ్ ఖైదీలే ఉంటారు ఇక్కడ జైళ్ళలో కూడా. వాళ్ళు నేర్చుకుంటారు అన్నీ, ఏం చేయాలి, ఏ పనులు చేయాలి, ఎట్లుండాలి అనేది అన్నీ నేర్చుకొని వాళ్ళు ఉంటారన్నమాట. సో సోప్స్ రెడీ చేశారంటే మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత స్కిల్డో. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు. సో మీరు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు నంబర్ ఉంది అండ్ వెబ్సైట్ ఉంది, లొకేషన్ ఉంది. సో మీరు ఇది స్కాన్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఈ వెబ్సైట్లో మాత్రం లాగిన్ అయ్యి పే చేయాలన్నమాట. సో కాంటాక్ట్ నెంబర్, మీకు ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యే ఇబ్బంది కూడా ఉంటుంది, అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పే చేయొచ్చు. వాళ్ళ నంబర్ పంపిస్తారు, స్కానర్ పంపిస్తారు, అప్పుడు మీరు పే చేయొచ్చు. సో దీనిలో అన్నీ ఉన్నాయి మొత్తం. స్టెప్ బ్యాక్ ఇన్ టైమ్ అండ్ డిస్కవర్ ద పాస్ట్, మొత్తం అన్నీ ఉన్నాయి ఈ పేపర్లో. జైల్ మేడ్ ప్రోడక్ట్స్ స్టాల్, ఇక్కడ మీరు ఒక చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ద జైల్ హిస్టరీ లైక్ నెవర్ బిఫోర్. అంటే ఇక్కడ ఎందుకు ఇది ఇవ్వడం జరిగిందంటే తెలుస్తుంది కదా, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే జైలు జీవితం ఎలా ఉంటుందనేది. అందుకే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు జైలుకి పోతే ఏమవుతుంది, బయటకు వచ్చి కూడా చాలామంది చెప్తూ ఉంటారు, అరే జైలు అట్లుందిరా ఇట్లుందిరా, జైల్లో ఏం లేదురా అని చాలామంది తప్పుగా చెప్పడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకు మెయిన్ ఎగ్జాంపులే ఈ ఫీల్ ద జైల్ అన్నమాట. అంటే నిజ జీవితమైన జైలు ఎలా ఉంటుంది, నిజ జీవితంగా జైల్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడికి వచ్చి ఉంటేనే తెలుస్తుంది అందరికీ. సో ఇక్కడ చూసుకుంటే బ్యారక్ నెంబర్ 1 ఫీమేల్, అంటే ఫీమేల్స్కి సపరేటు, మేల్స్కి సపరేట్ అన్నమాట. సో ఒకసారి లోపలికి వెళ్దాం మనం, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకుంటే బెడ్ ఎప్పట్లానే, పైన ఫ్యాను, వాష్రూమ్ ఎవరికి ఇబ్బంది కాకుండా సపరేట్ ఉన్నాయి. వాష్రూమ్స్ అయినా, ఈ సెల్స్ అయినా, బ్యారక్స్ అయినా అన్నీ సపరేట్ ఉన్నాయి ఫీమేల్స్కి, మేల్స్కి. ఇక్కడ మెయిన్ ఒక్కరికే ఉంది ఈ బెడ్ మాత్రము, మరి తెలీదు ఇంకా అనదర్ సెల్స్ కూడా ఉన్నాయేమో చూడాలి ఒకసారి. ప్రస్తుతానికైతే ఫీమేల్కి అయితే ఒకటే బెడ్ కాట్ ఇచ్చి ఒకరికే ఇచ్చారు ఇదైతే. సో ఒకసారి మనం చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో లేవో. మీరు ఇక్కడ ఫీల్ ద జైల్ పక్కనే చూసుకుంటే జైలు మ్యూజియం కూడా అక్కడ ఉండడం జరిగింది. ప్రస్తుతానికి అందులోకి అలో చేయట్లేదు పోలీసులు, ఎందుకంటే అవి ఎవరికి చూపెట్టకూడదనే ఉద్దేశంతో దానిలోకి ఎవరిని అలో చేయట్లేదు. అంటే ముందు ఇంకా ఏర్పాట్లు పెట్టి అలో చేస్తారన్నమాట. సో అందులో ఏముందంటే 20 రూపీస్ కట్టి మనం అందులోకి వెళ్తే అప్పట్లో ఆ కాలంలో జైలు జీవితం ఎలా ఉండేది, రాజుల కాలంలో జైలు జీవితం ఎలా ఉండేది, అప్పుడు పోలీసులు ఖైదీలకు ఎలాంటి శిక్షలు వేసేవారు అనేది అందులో క్లియర్గా పెయింటింగ్తో సహా మొత్తం
మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పోలీసులు అయితే. అంటే కెమెరా లేకుండా నార్మల్ పీపుల్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఉరి ఎలా వేస్తారు, శిక్షలు ఎలా వేస్తారు, అప్పట్లో రచయితలు వీళ్ళందరికీ శిక్షలు ఎలా వేసేవారు, ఉద్యమాలు చేసిన వారికి ఎలా వేసేవారు, నార్మల్గా విలేజ్లో గొడవలు పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, హత్యలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఇవన్నింటిని క్లియర్గా పెయింటింగ్స్ ద్వారా మనకు చూపించడం జరిగిందనమాట. 20 రూపీస్ కడితే నార్మల్ పీపుల్ కూడా లోపలికి వెళ్ళి ఆ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫీల్ ద జైల్ విషయానికి వస్తే మాత్రం మొబైల్స్ లేకుండా ఎలా ఉంటాం అనేదే ప్రజెంట్ జనరేషన్లో పెద్ద ప్రశ్న అన్నమాట. నార్మల్గా మనం మొబైల్ ఒక 5 మినిట్స్ మనకు మొబైల్ లేకపోతేనే మనం అల్లాడిపోతాం. ఛార్జింగ్ పెట్టి మనం మొబైల్ అక్కడ ఉంటేనే మిస్ అయిపోతాం మొబైల్ని. అలాంటిది మొబైల్ ఫోన్ లేకుండా ఈ ఫీల్ ద జైల్లో ఎలా ఉంటారనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారిందన్నమాట. సో మీరు కూడా అంటే ఎప్పుడు ఫోన్స్, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు చిల్లరగా తిరగడం ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి ఫీల్ ద జైల్లోకి వచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అసలు లైఫ్ అంటే ఏమిటి, అసలు హత్యలు చేస్తే ఇవన్నీ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది మనం నలుగురికి చెప్పే విధంగా ఉండాలన్నమాట. సో మీరు కూడా ఫీల్ ద జైల్ అనే ఈ కాన్సెప్ట్లోకి మీరు కూడా ఎంటర్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.